ఏంటి మా ఏం చేస్తున్నావు? ఒకటే పని చేస్తున్నావు. తలమిరకాయలు ఉంటాయిగా తెలుసా? తెలుసు. మంచిగా పప్పు చారులో కానీ పెరుగన్నంలో తెలుసు తెలుసు మా ఫ్రెండ్ తెస్తుంది శ్రీలేఖ. అవునా? వాళ్ళ మమ్మీ చేస్తుందా? నిజం నిజం. పప్పు చేసినప్పుడల్లా తెస్తుంది అప్పుడప్పుడు. పెరుగన్నంలో కానీ అసలు సూపర్ ఉంటాయి తెలుసా ఇవి? తెలుసు. మజ్జిగలో నానబెట్టుకొని మజ్జిగ కొంచెం నిమ్మకాయ ఉప్పు వేసుకొని నానబెట్టుకొని ఎండబెట్టుకోవాలా? ఇవి ఖరాబ్ అయిపోయినాయి. ఖరాబ్ అంటే అవి మన మజ్జిగ ఎక్కువైనాయి, గింజలు గింజలన్నీ ఎక్కువ మీరు ఎక్కువ తీసిరగా ఖరాబ్ అయిపోయినాయి. ఇలా మంచి టేస్ట్ పెరుగన్నంలో కానీ పెరుగన్నంలో మనం సాల్ట్ వేసుకోకుండా ఇవి రెండు పెట్టుకొని ఇవి పప్పుచారులో చాలా టేస్ట్. పచ్చిమిరపకాయలతో పచ్చడి కూడా చేస్తారా ఆవకాయలాగా? అవునా? అవునంట. నేను అదే భయపడ్డా, పచ్చిమిరపకాయతో పచ్చడి ఎందుకు? ఇవి మొన్న డాడీ స్వీట్ కార్న్ తీసుకొచ్చిందిగా, స్వీట్ కార్న్ చీమలు పట్టినట్టు తినలేదుగా. ఇవి ఎండపోసి 2 రోజులు తర్వాత ఒక రోజు కుక్కర్ వేసి ఉడికిద్దాము అని ఇవి ఇలా ఏది వేస్ట్ చేసుకోవద్దు. వేస్ట్ అయితే ఇంకంతే, ఏదైనా మనకి ఏదో ఒక ఉపయోగం మనకి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. స్వీట్ కాను ఇవి మంచిగా రేపు కడుక్కొని శుభ్రంగా కుక్కర్ వేసి ఉడికిస్తే బాగుంటాయి, తినొచ్చు. మీరు కూడా ఇలానే చేసుకుంటారండి? సమ్మర్ వస్తే ఏమేమి వడియాలు మేము కూడా పెట్టాలి. వెయిటింగ్ వడియాలు తినడానికి. వడియాలు పెట్టాలి ఈసారి సమ్మర్లో, ఎందుకంటే ఎండలు కూడా బాగున్నాయి, పెట్టాలి. ప్లస్ ఇది పైన పావురాలు ఉన్నాయి. అవును, మన దగ్గరికి రావు పావురాలు, అక్కడ ఆ టవర్స్ దగ్గర ఉంది. డాడీ మిరకాయలు ఎండపోస్తే పావురాలన్నీ వచ్చి నొక్కుతున్నాయంట. వద్దంటుండు, కిందనే పోసుకోమంటుండు డాడీ ఏదైనా. ఇంకా మనకి ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి మనం ఇక్కడ వడియాలు పెడదాం. మీకు ఎప్పుడు కాలికుంటే అప్పుడు పెడదాం. సరేనా? మీరు కూడా ఇలానే చేసుకుంటారండి. సమ్మర్ వస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం సమ్మర్లో ఏదో ఒకటి వడియాలు కానీ ఇలా సల్లమిరకాయలు కానీ ఏదో ఒకటి ఎండబెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి ఇవన్నీ మనకి మంచిగా, ఇవి చల్లమిరకాయలు కూడా సూపర్ ఉంటాయండి. నిమ్మకాయ వేసుకొని ఉప్పు వేసుకొని మజ్జిగ వేసుకుంటే పులుపు ఉప్పు అన్నీ పడతాయి కదా, చాలా బాగుంటాయి. సమ్మర్ వచ్చిందంటే మనకి కొంచెం బిజీగానే ఉండాలి ఎవరైనా ఆడవాళ్ళు. ఇవన్నీ స్టోర్ చేసుకోవాలి. కారం పసుపు కూడా, కారం పసుపు అన్నీ మేము స్టోర్ చేసుకుంటాం. సమ్మర్లో పట్టించుకుంటాం ఇవన్నీ. మీరు కూడా అలానే చేస్తారు కదా. లైక్ చేయండి. సరే మమ్మీ, నేను మరి కాలేజ్కి వెళ్తా. బాయ్ బాయ్ బాయ్.